కాకినాడ ఆర్టీసీ బస్టాండ్ నుండి కోటిపల్లి వరకు సాగే అందమైన ఏపీఎస్ ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు ప్రయాణానికి స్వాగతం. ఈ ప్రయాణంలో గోదావరి పరివాహక ప్రాంతంలోని అందమైన గ్రామాలు, వరి పొలాలు, కొబ్బరి తోటలు, ప్రశాంతమైన గ్రామీణ వాతావరణం, అలాగే కాకినాడ కోటిపల్లి రైల్వే లైన్ వెంబడి కనిపించే అద్భుత దృశ్యాలను ఆస్వాదించండి. చివరిగా పవిత్రమైన కోటిపల్లి క్షేత్రం, కోటిపల్లి ముక్తేశ్వరం ఫంటు రేవు చేరుకోవడంతో మన పల్లె వెలుగు బస్ ప్రయాణం పూర్తవుతుంది. నేను నాగేంద్ర, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్. ఈ వీడియోలో ఇప్పుడు మనం మరొక బస్ జర్నీని చేద్దాం. అది కాకినాడ నుండి కోటిపల్లి వరకు ఏపీఎస్ ఆర్టీసీ పల్లె వెలుగు బస్ జర్నీ. ఈ వీడియోను ప్రారంభించబోయే ముందు వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ. నేను ఇప్పుడు కాకినాడ ఏపీఎస్ ఆర్టీసీ బస్ కాంప్లెక్స్లో ఉన్నాను. ఈ బస్సులో కాకినాడ నుండి కోటిపల్లి వరకు ప్రయాణిస్తున్నాను. ఈ బస్ సర్వీస్ నెంబర్ 506K. మన బస్ ఇప్పుడే బయలుదేరింది. ఈ రూట్లో బస్సులు చాలా రెగ్యులర్గా తిరుగుతాయి. మన బస్ స్టాండ్ నుండి బయలుదేరిన తర్వాత రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పై ప్రయాణిస్తోంది. ఇక్కడ నుండి మన బస్ జగన్నాథపురం బ్రిడ్జ్ వైపు వెళుతుంది. కాకినాడ టౌన్ చాలా నీట్గా ఉంటుంది. సైకిల్పై ప్రయాణించే వారికి సైక్లింగ్ కోసం ప్రత్యేక ట్రాక్ వేశారు. ఇది బ్లూ కలర్లో ఉంటుంది. ఇలా ప్రతి టౌన్లో సిటీలో వేస్తే బాగుంటుంది. మన బస్ ప్రయాణిస్తున్న ఈ రహదారి పేరు వార్ఫ్ రోడ్. ఇప్పుడు వచ్చేది జగన్నాథపురం బ్రిడ్జ్. ఇది ఉప్పు నీటి కాలువ. ఈ కాలువ పేరు బకింగ్హామ్ కాలువ. దీనిలో చాలా ఫిషింగ్ బోట్స్ ఉన్నాయి. ఈ ఏరియా పేరు జగన్నాథపురం సెంటర్. ఈ రహదారి నెంబర్ 516F. ఇక్కడ నుండి మన బస్ తోరంగి వెళుతోంది. ఇది తోరంగి సెంటర్. ఈ రహదారిలో ఎదురుగా వెళితే రామచంద్రాపురం వస్తుంది.
ఎడమవైపు వెళితే అమలాపురం వస్తుంది, కుడివైపు వెళితే కత్తిపూడి వస్తుంది. ఈ బ్రిడ్జ్ జాతీయ రహదారి 216. ఫ్లైఓవర్ తర్వాత నడకుదురు గ్రామం వస్తుంది. ఇదంతా నడకుదురు గ్రామం. నడకుదురులో ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. నడకుదురు తర్వాత పెనుకుదురు గ్రామం వస్తుంది. ఇక్కడ నుండి మన బస్ ఎడమవైపు డైవర్షన్ తీసుకుంటుంది. ఈ మార్గంలో మన బస్ కోటిపల్లి వైపు వెళుతోంది. మన జర్నీలో ఇప్పుడు వచ్చే ఊరు పాతార్లగడ్డ. ఈ రహదారికి ఇరువైపులా కొబ్బరి చెట్లు ఉంటాయి. ఈ ఊరు పాతార్లగడ్డ. ఊరు మనకు కుడివైపున ఉంటుంది. మన బస్ ప్రయాణిస్తున్న ఈ రహదారి కాకినాడ ద్రాక్షారామం రహదారి. ఇప్పుడు వచ్చే ఊరు గుర్రిపూడి. గుర్రిపూడి దాటిన తర్వాత వచ్చే ఈ నది పేరు తులియబాగా. ఇది గోదావరి నది ఏడుపాయలలో ఒకటి. తులియబాగా నది దాటిన తర్వాత వచ్చే ఊరు కొంగోడు. ఈ ఊరు పేరు కొంగోడు. కొంగోడు దాటిన వెంటనే గొల్లపాలెం గ్రామం వస్తుంది. ఈ గ్రామం గొల్లపాలెం. గొల్లపాలెం గ్రామం నుండి మన బస్ బయలుదేరింది. ఇక్కడ రహదారికి ఇరువైపులా చెరువులు ఉంటాయి. ఇలాంటి చెరువే కుడివైపును కూడా ఉంటుంది. ఇది సలపాక సెంటర్. ఇక్కడ నుండి సలపాక 2 కిలోమీటర్ల దూరంలోను, తణుకువాడ 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మన బస్ ప్రయాణిస్తున్న ఈ రహదారి కాకినాడ కోటిపల్లి రహదారి. ఇదంతా గొల్లపాలెం గ్రామం. ఈ గ్రామం ఈ ప్రాంతంలో చాలా పెద్ద ఊరు. ఇక్కడ నుండి ద్రాక్షారామం 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఊరు ఆర్యవటం. కాజులూరు సెంటర్ తర్వాత ఆర్యవటం గ్రామం వచ్చింది. మన బస్ ఆర్యవటం గ్రామంలో ప్రయాణిస్తోంది. ఆర్యవటం గ్రామం తర్వాత పెద్దాపురప్పాడు గ్రామం వస్తుంది.
ఈ ఊరు పేరు పెద్దాపురప్పాడు. ఇక్కడ వరి కోతలు పూర్తయిపోయాయి. ధాన్యం బస్తాలను ట్రాక్టర్లలో వేసి రైస్ మిల్లుకు తీసుకువెళ్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రధాన పంట వరి. పెద్దాపురప్పాడు తర్వాత విజయరాయుడుపాలెం గ్రామం వస్తుంది. ఈ ఊరు పేరు విజయరాయుడుపాలెం. ఈ ఊరు పేరు జగన్నాథగిరి. జగన్నాథగిరి తర్వాత ఒండూరు గ్రామం వస్తుంది. ఈ ఊరు పేరు ఒండూరు. ఈ పెంకుటిల్లు చాలా బాగుంది. ఒండూరు తర్వాత హసన్బాద్ గ్రామం వస్తుంది. ఈ ఊరు పేరు హసనాబాద్. వేసవిలో కూడా ఈ ప్రాంతం చాలా గ్రీనరీగా ఉంది. మన బస్ హసనాబాద్ తర్వాత కోటపేట మీదుగా ద్రాక్షారామం చేరుకుంటుంది. ఇప్పుడు వచ్చే ఊరు ద్రాక్షారామం. ఇది ద్రాక్షారామ భీమేశ్వర స్వామివారి ఆలయ ముఖద్వారం. ఈ ఊరు ద్రాక్షారామం. మనకు కుడివైపున భీమేశ్వర స్వామివారి ఆలయం ఉంటుంది. మన బస్ ద్రాక్షారామం బస్ స్టాండ్లోకి వెళుతోంది. ఇది ద్రాక్షారామం బస్ స్టాండ్. ద్రాక్షారామం బస్ స్టాండ్ నుండి మన బస్ తిరిగి బయలుదేరింది. ద్రాక్షారామం తర్వాత వెంకటరాయపాలెం గ్రామం వస్తుంది. ఈ ఊరి పేరు వెంకటరాయపాలెం. ఇప్పుడు వచ్చే ఊరు కుందూరు. మన బస్ కుందూరు దాటుతోంది. ఈ ఊరు పేరు కుందూరు లంక. కుందూరు లంక తర్వాత కే గంగవరం గ్రామం వస్తుంది.
ఈ ఊరు పేరు కే గంగవరం. ఇది కే గంగవరం వెంకటేశ్వర స్వామివారి ఆలయం. మనకు కుడివైపున కనిపిస్తున్నది కాకినాడ కోటిపల్లి రైల్వే లైన్. రహదారికి ఇరువైపులా కొబ్బరి చెట్లు బాగా పెంచారు. ఇప్పుడు వచ్చేది మన డెస్టినేషన్ అయిన కోటిపల్లి. ఇక్కడ సోమేశ్వర స్వామివారి ఆలయం, నవజనార్దన స్వామివారి ఆలయాలు చాలా ఫేమస్. ఈ ఊరు కోటిపల్లి. మన బస్ ఇక్కడ నుండి కుడివైపు డైవర్షన్ తీసుకొని కోటిపల్లి రేవుకు వెళుతోంది. ఎడమవైపు వెళితే యానాం వస్తుంది. ఈ ఏటిగట్టు జొన్నాడ నుండి యానం వరకు ఉంటుంది. యానం దేనికి ప్రసిద్ధి చెందినదో మీకు కనుక తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు వచ్చే ఊరు కోటిపల్లి రేవు. మన బస్ కోటిపల్లి రేవుకు వెళుతోంది. ఇది కోటిపల్లి రేవు. ఇక్కడ నుండి ముక్తేశ్వరానికి ఫంట్ లభిస్తుంది. ఈ ఫంట్ పై కార్లు, బైకులు కోటిపల్లి నుండి ముక్తేశ్వరం వైపు ప్రయాణిస్తాయి. ఇలాంటి ఫంట్ను మనం సకినేటిపల్లి రేవులో కూడా చూసాము. అలాంటిదే ఈ రేవు కూడా. ఈ రేవు దాటిన తర్వాత కోనసీమలోని ప్రముఖ వినాయక క్షేత్రమైన అయినవెల్లి చేరుకోవచ్చు. కాకినాడ ఆర్టీసీ బస్టాండ్ నుండి బయలుదేరి కోటిపల్లి రేవు చేరుకోవడంతో ఏపీఎస్ ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో మన ప్రయాణం పూర్తయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.